జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ వంకర బుద్ధి బయటపడింది. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన జాయింట్ కమిషనర్ భార్య ఆమెతో ఉండగా అతనిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణ వాపోయింది. ఘటన స్థలానికి వారసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చికెన్ షాపులు మూతపడ్డాయి. గత 20 రోజులుగా ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోవడం, చికెన్ అమ్మవద్దని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని అశ్వరావుపేటలో దీని ప్రభావం తీవ్రంగా పడింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. షాపు యజమానులు వాపోయారు. ఇక రోజుకి క్వింటా పైగా అమ్మే షాపులో 10 కేజీలు కూడా అమ్మలేకపోతున్నామన్నారు. వ్యాపారం ఉన్నా లేకపోయినా వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలలో 2 పిల్లలు మాత్రమే కోలుకోవాల్సి ఉందని, మిగతా పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. 2 పిల్లలకు కూడా డయేరియాకు సంబంధించిన చికిత్స జరుగుతుందని వైద్యులు తెలిపారన్నారు. అంగన్వాడీలో ఆహారం విషయంలో ఏం జరిగిందనే విషయంపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు ప్రారంభమైందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తండా అంగన్వాడీలో ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన పిల్లల పరిస్థితిపై ఆరా తీసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మేజర్ పంచాయతీలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం బయటపడుతుంది అన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియురాలు అత్యాయత్నం చేశారు. ప్రమాదాన్ని గుర్తించిన రాజ్ కుమార్ అనే వ్యక్తి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి దీపిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కుంభమేళలో పవిత్ర స్నానం చేసిన సమయంలో ఫోటోలు మార్ఫింగ్ చేశారంటూ తిరుపతి పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ పొట్ట కనిపించేలా అభ్యంతరకరమైన ఫోటోలు పెడుతున్నారంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. జగనన్న సైన్యం పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు వారు పోలీసులకు తెలియజేశారు. కోడికత్తు కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టులో జనుపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. అయితే ప్రతి ఆదివారం మమిడివరం పోలీస్ స్టేషన్లో జనుపల్లి శ్రీనివాస్ సంతకం పెట్టారని తెలిపింది. టీకా వికటించి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా వేశారని, 6వ తేదీ ఉదయం చిన్నారి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు వాపోయారు. పాప మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతి పట్ల కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో చిన్నారి మృతదేహానికి రీపోస్ట్ మార్టంకు పోలీసులు పంపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గ్రామ సబ్ స్టేషన్ ముందు రైతులు నిరసన చేపట్టారు. మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నా ఈ సబ్ సెంటర్ నుంచి కరెంటు సరిగా ఇవ్వటం లేదని రైతున్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతల వల్ల తాము పండించిన పంటలు చేతికి అందటం లేదని మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించారని సబ్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డ్రై ఫ్రూట్స్ కిరాణ్ షాప్లో దొంగలు పడి విలువైన సుగంధ ద్రవ్యాలు ఎత్తుకెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శ్రీ సాయి బాలాజీ డ్రై ఫ్రూట్స్ కిరాణా దుకాణంలో దొండగలు చొరబడి 60,000 విలువైన సుగంధ ద్రవ్యాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారని షాప్ ఓనర్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ విధానం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ కాకినాడలో అభ్యర్థులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద వందల మంది అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. రోస్టర్ విధానం క్లియర్ చేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. ఇది పూర్తయిన తరువాత పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. జనసేన సభకు పిఠాపురం ముస్తాబవుతుంది. దీంతో పిఠాపురం జనసేన నాయకులు అనువైన స్థలం కోసం వారం రోజుల నుంచి పరిశీలన మొదలుపెట్టారు. ఎట్టకేలకు పిఠాపురం, చిత్రాడ మధ్యనున్న ఎస్బీ సిటీలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లేఅవుట్ను చూశారు. ఇక్కడ సభ ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని పార్టీ నాయకులు వెల్లడించారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు నాయకులు ఆదేశించారు.
రాచకోట కమిషనరేట్ ఎస్సీపీ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో గల ప్రాంతాల్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వాడటం వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో యువతకు ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి వివరించారు. అలాగే సైబర్ క్రైమ్స్ పై అవగాహన పెంచుకోవాలని యువతకు సూచించారు. అలాగే సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం వల్ల యాక్సిడెంట్స్, అతివేగం డ్రైవింగ్స్ వంటి వాటిపై ప్రతి ఒక్కరికి చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కంటైనర్ లారీ అదుపు తప్పి బైక్తో పాటు మరో 3 వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భద్రయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు. తనకు వెంటనే రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారని, ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయడం దారుణమని రైతు మండిపడ్డాడు. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణపై రాష్ట్ర స్థాయి సదస్సును గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉన్నాయనే విషయాలపై చిగురు ఆశ్రమంలో పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త దుకాణం పెట్టిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం 50,000 కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని కామెంట్ చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని, మోడీ లీగలీ కన్వర్టెడ్ అంటే అర్థమేంటో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్స్ కు చెందిన విజయపాల్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. అసెంబ్లీకి రానప్పుడు శాసనసభ్యుడిగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు టెక్ దిగ్గజ సంస్థ మేటా షాక్ ఇచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల నుంచి రాజా సింగ్ ఖాతాను తొలగించింది. ఇటీవల ఆయన ద్వేషపూరితంగా పోస్టులు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. కాగా రాజా సింగ్ కు ఫేస్బుక్ పేజీల్లో 10 లక్షలకు పైగా, ఇన్స్టాలో 155,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని, ఇక శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో హోంమంత్రి అనితను సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు కలిశారు. అనితకు తమ గోడుని చెప్పుకున్నారు. బాధితుల సమస్యపై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. తొందరలోనే న్యాయం జరిగేలా చూస్తామని చిట్ ఫండ్ బాధితులకు అనిత హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ గ్రామ పంచాయతీ ముందు ఆ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. 1991లో ఒక్కొక్కరికి ఎకర చొప్పున సీలింగ్ పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే వాటికి 1B ఆన్లైన్లో చేసి ధరణిలో ఎక్కించలేదని రైతులు చెబుతున్నారు. ఇక ఇప్పటికైనా ధరణిలో ఎక్కించి రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఈ ధర్నాకు సిపిఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం 10 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ నెల 17వ తేదీన ఆస్తులను అటాచ్ చేసినట్టు తెలిపింది. రోబో సినిమాను శంకర్ తన కథ జిగూబాను కాపీ కొట్టి తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘించారంటూ ఆ నివేదిక ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున అంజనీదేవిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా భవిత సెంటర్లోని ఐఈఆర్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరములు కలిగిన విద్యార్థులకు కావాల్సిన పరికరాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశించారు. భవిత కేంద్రంలోని ఐఈఆర్పీల సేవలు అభినందనీయమని కొనియాడారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి టమాటా రైతులను ఆదుకుంటామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టమాటాకు గిట్టుబాటు ధరపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. టమాటా రైతులు ఆదుకునే చర్యలు ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి రైతు నుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభ మ్యాచ్లోనే ఆతిథ్య జట్టు పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అయితే పాక్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య సిరీస్ జరుగుతుందని, అక్కడికి వెళ్లి వారితో ఆడి తిరిగి దేశానికి రావాలని సెటైర్లు వేశారు. వారిపై గెలిస్తేనే పాక్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అర్హత వస్తుందని కామెంట్ చేశాడు. గత 7 ఏళ్లుగా తమ జట్టు ప్రదర్శన చెత్తగా ఉందని కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. గత 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఒక టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇవాళ 2 రోజులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పిటిషన్స్ వేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే తనపై కేసులు నమోదు చేశారని ఆయన తన పిటిషన్స్లో పేర్కొన్నారు. అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయనను కమెడియన్ గా సంబోధించారు. ఈ కమెడియన్ అమెరికాతో ఏకంగా 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడని మండిపడ్డారు. ఈ మేరకు జెలెన్స్కీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రష్యాతో 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ భావిస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ తీరును జెలెన్స్కీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో జెలెన్స్కీ తన భార్యతో కలిసి వోగ్ ఫోటోషూట్లో పాల్గొనడమే మస్క్ ఆగ్రహానికి కారణమైంది. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే అవేవీ పట్టనట్టు భార్యతో ఫోటోషూట్లో పాల్గొనడమేంటి అంటూ ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 7 అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే విమర్శలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ మాజీ సీఎం అతిశీ విమర్శించారు. అతిశీ విమర్శలపై సీఎం రేఖా గుప్తా తాజాగా స్పందించారు. కొత్త ప్రభుత్వానికి లెక్చర్ ఇవ్వొద్దని, బదులుగా తన సొంత పని చూసుకుంటే మంచిదని ఆమె వ్యాఖ్యానించారు. మేడ్చల్ కీసరగుట్ట మహాశివరాత్రి జాతరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్య అతిథిగా శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను టీపీసీసీ చీఫ్ కి అందజేశారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ తో ఆలయ విశేషాలపై చర్చించారు. నిర్మల్ జిల్లా బైసా మండలం సిరాల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మహేష్ మొక్కజొన్న పంటకు నీళ్లు పారిస్తుండగా చిరుతపులి కంటపడడంతో వెంటనే మహేష్ అప్రమత్తమై కేకలు వేస్తూ పారిపోయాడు. తానూరు మండలం బేంబర్ గ్రామానికి చెందిన సాయిలు తన చేనులో ఆవు లేగదోడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కట్టేసిన లేగదోడపై చిరుతపులి దాడి చేసి హతమార్చడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు చిరుతపులి పాదముద్రలను సేకరించి చిరుతపులి జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఈ చిరుతపులి నుండి మమ్మల్ని కాపాడాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు. తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. నీటి వాటల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస సోయి లేదని విమర్శించారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కుడుతో మాయ చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఏ పాలకుడు చేయని విధ్వంసాన్ని జగన్ చేశాడన్నారు. బటన్ నొక్కుతున్నారని చెబుతూ పరిశ్రమల్ని తరిమేశాడని ఆరోపించారు. వేలాది మంది రైతులను ఒప్పించి చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వీటన్నింటినీ గమనించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ రేవంత్ పాలనలో తెలంగాణలో అప్పులు పాలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భవిష్యత్తు అవసరాలకు ప్రభుత్వ భూములు లేకుండా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మోదీ ఏమిచ్చారని కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్నారు. ఏం ఇవ్వలేదో చెప్పారని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడికి కేంద్రం సాయం చేస్తుందని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపు సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరినట్టు గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సోనియా ఆరోగ్యం మెరుగుపడడంతో ఆమెను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రసభాసగా కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిపై వైసీపీ పాలకవర్గం ధ్వజమెత్తారు. ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ కమిషనర్ నరసింహారెడ్డిపై ఎమ్మెల్యే సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మున్సిపల్ సమావేశానికి తాను అటెండ్ అవుతున్న ఎజెండాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్లు నమోదు చేయకపోవటం ఏంటి అని ప్రశ్నించారు. మున్సిపల్ పాలకవర్గం వైసీపీ అయినప్పటికీ కమిషనర్ తమకు సహకరించకుండా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందిస్తూ బండి సంజయ్కి ట్రైనింగ్ అవసరమని తీవ్ర విమర్శలు చేశారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడడం సరికాదని సూచించారు. ముందు మీ బీజేపీలో జరిగే అంతర్గత విభేదాల మీద దృష్టి పెట్టండి అంటూ విమర్శించారు. ఏది పడితే అది మాట్లాడి కేంద్ర మంత్రిగా ఉన్న మీ పరువు తీసుకోకండి అని హితవు పలికారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహాకుంభమేళా చివరి దశకు చేరింది. మరో 5 రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా తొలి ఎదురుదెబ్బ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. శివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని గుట్ట చైర్మన్ తాటకం నారాయణ శర్మ కోరారు. సీఎం నివాసంలో కలిసి ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు మట్టిని ఇటుక బట్టీల యజమానులు రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భద్రకాళి చెరువు పూడికితీత మట్టి తరలింపు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. చెరువు పూడికితీత మట్టిని తరలించేందుకు రూట్ సర్వేను రేపటికల్లా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు త్వరితగతిన మట్టి తీసుకువెళ్లేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు పూడికితీత మట్టి తరలించే మట్టి తీసుకువెళ్లేందుకు వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్రోచ్ రోడ్ ఉండాలని ఆమె సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ కేసినేని శివనాథ్ కలిశారు. ఓం బిర్లాను ఆయన నివాసంలో కలిసి కాసేపు మాట్లాడారు. అయితే లోక్సభ స్పీకర్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎంపీ కేసినేని అన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో తిరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లినప్పుడు కావాలనే జగన్ కు భద్రత కుదించారని మండిపడ్డారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి భద్రతను కల్పించలేమని చంద్రబాబు చెప్పారని, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర ఇచ్చే వరకు ప్రభుత్వంతో పోరాడతామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం స్వయం కృతాపరాధంతో పార్టీలు సర్వనాశనం అయ్యే దుస్థితికి వచ్చిందని విమర్శించారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు. రైతుల గురించి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మిరప, మినుము, పెసర, ప్రతి వంటి పంటలకు కనీసం మద్దతు ధర లేక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సమీపంలోని బాట్యాంలో 3 బస్సుల్లో పేలులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయెల్ పోలీసులు అనుమానిస్తున్నారు. మరో 2 బస్సుల్లో అమర్చిన బాంబులు పేలలేదని అధికారులు చెప్పారు. ఇక అనుమానితుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.